పెంచడంలో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కి ట్రంప్ ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పటివరకు ఏ పాక్ ఆర్మీ చీఫ్కి కూడా వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇరాన్పై యుద్ధానికి పూర్తిస్థాయి యుద్ధానికి దిగాల్సి వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ హెల్ప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేశారనే ప్రచారం కూడా ఉంది. దానికి ప్రతిగా మునీర్ అడిగారట, సింధు జలాల్ని భారత్ నుంచి తిరిగి ఇప్పించండి అని చెప్పేసి. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అండ్ ట్రంప్ ఏ రకంగా స్పందించి ఉంటారు? ఇక్కడ ఒకటేనండి, వాట్ ట్రాన్స్పైర్స్ బిట్వీన్ ది ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ అండ్ ట్రంప్ని వైట్ హౌస్లో కలిసినప్పుడు అసీం మున్నీర్కి ట్రంప్కి ఎటువంటి డిస్కషన్ జరిగి ఉంటాయి? ఏం జరిగి ఉంటాయి? అమెరికాకి కావాల్సింది పాకిస్తాన్ అడిగింది, పాకిస్తాన్ కావాల్సింది అమెరికాకి అడిగింది. అమెరికాకి ఏం కావాలి? ఇరాన్కి సపోర్ట్ చేయకూడదు ప్రస్తుతం, అంతే అమెరికా అడిగింది. నువ్వు చైనాకి దూరంగా ఉండు, మాతో రిలేషన్ పెట్టుకో, మాతో వ్యాపారం చేయమంటాడు ట్రంప్, అంతే. ఈ మున్నీర్ ఏమనుకుంటారు? ఓకే, ఇరాన్ నుంచి మాకు వలసలు రాకూడదు, మేము బలిసిస్తాను, నేను అడిచేస్తాను, అప్పుడు మీరు ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక దేశం అడుగుతున్నారు. అదేవిధంగా మాకు కొన్ని ఆయుధాలు ఇవ్వండి, చైనాకి దూరంగా ఉంటాం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే సింధు జలాల విషయంపై భారతదేశంతో మాట్లాడి మాకు ఇప్పించండి అర్జెంటుగా, ఇది అడిగింది. ఎందుకు అడుగుతారు అంటే అసీం మున్నీర్ పాపం చేశాడు. ఈరోజు అసీం మున్నీర్ వీధుల్లో వెళ్తుంటే అమెరికాలో అక్కడ ఉన్న పాకిస్తాన్ని కొట్టేలాగా ఉన్నారన్నమాట ప్రదర్శనలో. మనం గమనించాలి, పాకిస్తాన్లో వీధుల్లో తిరగడానికి కూడా లేదు. 16 కోట్ల మంది రైతులు ఈరోజు అక్కడ ఖరీఫ్ సీజన్, ఇప్పుడు మనకి ఇండియాలో ఖరీఫ్ సీజన్ ఎలా ఉంటుందో భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్లో కూడా ఒక ఖరీఫ్ సీజనే, సేమ్ సంస్కృతి అండి. ఈ ఖరీఫ్ సీజన్ అక్కడ పంటలు పండించుకోవడానికి వాళ్ళకి నీళ్లు లేవు, ఎన్ని వర్షాలు వచ్చినా అక్కడ నీళ్లు ఉండవు. పాకిస్తాన్లో జనరల్గా రాజస్థాన్ లాగా డెజర్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి, ఆ నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉంటుంది కాబట్టి అక్కడ వర్షాలు అంతగా ఉండవండి, 50 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లే ఉంటుంది. సో ఈ సింధు జలాలు అనేవి అక్కడ జీవనాడి. ఇప్పుడు సింధు జలాలు లేవు, ఖరీఫ్ సీజన్ మనం ఆపేసాం, కాలువలు తవ్వుకుంటున్నాం. సో అసీం మున్నీర్ ప్రధానంగా అడిగింది భారతదేశాన్ని ఒప్పించి మాకు సింధు జలాలు పెంచమని. ఇప్పుడు ట్రంప్ ఏమని ఉంటారు? అక్కడ మోడీ మోడీ నా మాట వినడు, ఓకే నేను మోడీని ఒప్పించలేను, కానీ భవిష్యత్తులో అంగీకారం చేస్తాను. ఇది ఎందుకు అసీం మున్నీర్ అడుగుంటారంటే ఈరోజు సింధు జలాలను భారతదేశం నుంచి ఎవరైనా ఒప్పించగలిగితే వాళ్ళు హీరో ఆఫ్ ది పాకిస్తాన్ అనమాట. షహబాజ్ ఫెయిల్ అయ్యారు ప్రజాప్రభుత్వం, అసీం మున్నీర్ సైన్యం మీద అథారిటీ ఉంది, ఆయనకు అక్కడ ఉంది కాబట్టి ట్రంప్ ఈయన్ని మీట్ అయ్యాడు. ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఫీల్డ్ మార్షల్ ఒక వైట్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వలేదు. అంతకుముందు ముషరాఫ్, జియావుల్ హక్, అయూబ్ ఖాన్కి ఇచ్చిన, అప్పుడు రేగాన్, బుష్ లాంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు దేశాధ్యక్షులు అయ్యారు ఆర్మీ పాలనలో, కానీ ఇప్పుడు అవ్వలేదు. కాబట్టి అసీం మున్నీర్ ప్రధానమైన విషయం ఏంటంటే అమెరికా వెళ్ళి అడగడం సింధు జలాలు సంపాదించాలి. ఇప్పుడు ఇండియాతో యుద్ధం చేయడానికి లేదు కాబట్టి ట్రంప్ ఏమని ఉంటాడు? ఎగదోస్తాడనమాట. ఒక రకంగా ఉంటే ఇండియా మీద యుద్ధానికి వెళ్ళు, అప్పుడు ఏదైనా ఉంటే నేను పీస్ డిస్కషన్కి వచ్చాను, ఇది చేస్తాను, నేను ఏదో తోపుని భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు అసలు ఇండియా ఒప్పుకుంటలే నేను చేశానంటే, నువ్వు అలా యుద్ధానికి వెళ్ళావనుకో నేను మళ్ళీ అడిగితే నేను చెప్తాను, ఇలా ఏదైనా ఇలాగే మాట్లాడతారండి దేశాధ్యక్షులు. అంత ఏమి ఉండదు, ఒక చిన్న లెవెల్లో ఒక సర్పంచ్ లెవెల్లోనే పెద్ద పెద్ద పాలిటిక్స్ జరుగుతాయి. దేశాల మధ్యన పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఎంత డీప్గా ఉంటాయి. సో ఇది జరిగింది. ప్రధానంగా మున్నీర్ అడిగింది సింధు జలాలు, కానీ భారతదేశం పాకిస్తాన్ టెర్రరిజాన్ని అంతా ఆపితేనే సింధు జలాలు వస్తాయని భారతదేశం చెప్పింది. సింధు జలాల ఒప్పందం 1963 ఏం చేసింది? అబేయన్స్లో పెట్టింది. ఎక్కడ దాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో ఇన్ ద సేమ్ పాత్ అని మోడీ గారు చెప్పారు. నువ్వు టెర్రరిజాన్ని ఆపు, నేను నీళ్ళు ఇస్తాను. కాబట్టి ట్రంప్ ఏం చెప్పాలి? నువ్వు టెర్రరిజాన్ని ఆపే, మోడీ నీళ్ళు ఇస్తాడంటే అని చెప్పడం. అది ఇప్పుడు చెప్పరు, ఎందుకంటే ఆయన అవసరం కాదు, ఆయన కూడా జోలపాడాడు ఆయన లంచ్ కట్టించి. సో ఈ విషయంలో ఏంటంటే ఇండియా చాలా జాగరూకతతో ఉండాలి, ఎందుకంటే ట్రంప్ రెచ్చగొట్టే అవకాశం ఉంది. పాకిస్తాన్ కూడా యుద్ధం చేసే పరిస్థితి ఉంది, సింధు జలాలు లేకపోతే అది యుద్ధమే చేయాలి, డూ ఆర్ డై మోడ్లో. కాబట్టి భారతదేశం సంసిద్ధంగా ఉండాలి, సింధూరు కొనసాగుతూనే ఉండాలి. ఇది మనం చేయవలసిన అతిపెద్ద